చందుని రెచ్చగొట్టాలనుకున్న శ్రీవల్లి. ఇంకా ఈ రోజటి ఎపిసోడ్‌లోకి వెళితే, రామరాజుకి నిజం తెలిసిన తర్వాత అందరినీ ఇంట్లో ఎవరి గదుల్లోకి వాళ్ళని వెళ్ళమని చెప్తాడు. దాంతో అందరూ ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. అయితే చందు మరియు శ్రీవల్లి వెళ్ళిన తర్వాత శ్రీవల్లి ఇలా ఆలోచిస్తూ ఉంటుంది. ఈ విషయాన్ని ఎలాగైనా పెద్దది చేయాలి. ప్రేమని ఎలాగైనా ఇరికించాలి. ఎవరికైనా ఈ విషయం గురించి రెచ్చగొట్టాలి అని అనుకుంటూ ఉంటుంది. దాంతో తనకి ఒక ఆలోచన వస్తుంది. ఎవరినో ఎందుకు మా ఆయననే రెచ్చగొడితే అతని ప్రేమ వచ్చాక దాని పని చూసాడు. దాని సంగతి చేస్తాడు అని అనుకుంటూ, "అబ్బా! ఈ ప్రేమ ఏంటి బావ ఇట్లా తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉంది. అయినా మొగుడు ఉండంగా ఇంకా వేరే వాడితోని తిరగాలన్న అవసరం ఏముంది" అని అంటూ ఉంటుంది. దాంతో చందుకి కోపం వచ్చి, "శ్రీవల్లి నువ్వెంతలో ఉండాలో అంతలోనే ఉండు. ఎక్కువ మాట్లాడొద్దు నువ్వు. నీకేం తెలుసని మాట్లాడుతున్నావు? నీకన్ని నిజాలు తెలిసిన తర్వాత నువ్వు మాట్లాడు. ఇంతకు తర్వాత నువ్వు ఒక్క మాట మాట్లాడినా నీకు మంచిగుండదు" అని చందు అంటూ ఉంటాడు. దాంతో శ్రీవల్లి ఏమీ చెయ్యలేక నోరు మూసుకొని ఉంటుంది.